హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊర్లో ఏదన్నా అభివృద్ధి జరిగితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈరోజు కూడా అలాంటి హ్యాపీ విషయమే ఒకటి జరుగుతుంది. ఏంటంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో ఒక చిన్న పార్క్ అనేది రీసెంట్గా బిల్డ్ చేశారు. ఒకటి కాదు, ఇప్పుడు అవి రెండైనాయి. ఇంతకుముందు యాక్చువల్గా ఒక్క పార్కే ఉండేది, ఇప్పుడు 2 పార్క్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ పార్క్ దగ్గరికే మేము వెళ్తున్నాము. సో ఇదంతా ఆ పార్క్ వెళ్ళే దారండి. చూడండి ఎంత చక్కగా చెట్లేసి, చక్కగా ఒక కంచేసి నీట్‌గా చేసేసారు. ఒకప్పుడు ఇదంతా డంప్ యార్డ్‌లాగా ఉండేది. చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తూ అలాగా. కానీ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే, మాకు మేమే ఇక్కడ పెరిగిన వాళ్ళం చూస్తుంటే చాలా హ్యాపీగుంది. ఏదో సొంత ఇల్లు మనం నీట్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటామో అంత హ్యాపీ ఫీల్ వస్తుంది. సో వచ్చేసాం. ఇది ఎంట్రన్స్, అది సైడ్ వాల్స్ ఇవన్నీ అండి. సో చాలా ఇదొక్క పార్క్ ఉన్నప్పుడు చాలామందొస్తుండే. సో పార్క్ నేమ్ చూడండి, స్కందపురి ఉద్యానవనం. సో మేము చాలా హ్యాపీగున్నాం. ఎందుకంటే ఇంత మంచి పార్క్ అనేది మా ఊర్లో, అది కూడా ఇలా పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్‌గా మేము చాలా ఎర్లీగా ఎళ్ళాము. సో పిల్లలు కూడా చాలా తక్కువ మందున్నారు. సో ఎందుకంటే నేను గూడా కొంచెం ఎర్లీగెళ్తే, నేనెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ సేపు అని చెప్పి నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొనెళ్ళాను. సో ఇక్కడ చూసారా ట్రాష్ బిన్ అంతా, ట్రాష్ వేయడానికి ట్రాష్‌తో ట్రాష్ బిన్ చేశారు. చాలా బాగుంది కదా. అవంతా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసి మనం త్రో చేస్తాం కదా, వాళ్ళు క్రష్ చేసినవి తీసి నీట్‌గా పెయింట్ చేసి ఇలా ట్రాష్ బిన్‌లా చేశారు. అవి వాళ్ళు ఓన్‌గా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఆ నాలెడ్జ్ చూసి. సో బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అంటారు కదా, అలాగా ఇది కూడా సేమ్ అలాంటి కేటగిరీనే. ఐ యామ్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ అంట. సో మన ఊర్లో, మన ఏరియాస్‌లో ఇలాంటివి వినూత్నంగా ఆలోచించే ఐడియాస్ చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఈ పార్క్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. చాలా బాగుంది, అసలు పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు సాంగ్స్ పెట్టుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళి అక్కడ వాతావరణం అంతా. పిల్లలకి కూడా లైక్ ఎలా అంటే కొంచెం నీట్‌గా ఉంటుంది. ఎక్కువగా రష్ అట్లా లేకుండా, లేదా పక్క నుంచి ఏమన్నా వేస్ట్ సౌండ్స్, అరుపులు ఇట్లా ఏం గాకుండా పీస్‌ఫుల్‌గా పక్కనే టెంపుల్ ఉంటుంది. అండ్ ఇటువైపేమో ఇంకొక సైడేమో ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది గదా, అదే అండి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ఎక్కువ, అది కూడా రీసెంట్‌గానే అక్కడ కన్‌స్ట్రక్ట్ చేశారు, బజరంగ్ దళ్ అని. ఇది చూసారా, ఇది కూడా వేస్ట్ నుంచే. మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్స్, మన కిడ్లీ బాటిల్స్ అన్నీ ఎక్కడన్నా కొంటే పడేస్తుంటాం కదా. ఎంత మంచి ఐడియా చూడండి. ఓన్లీ పార్క్ వాళ్ళే దీన్ని ఇలా క్రియేట్ చేశారు. వావ్! చాలా బాగుంది కదా అసల. అవి టేబుల్ రోజ్ ప్లాంట్స్ అన్నీ. అందులో వేసినవన్నీ టేబుల్ రోజ్ ప్లాంట్స్. వెల్కమ్ ఒక హ్యూమన్‌ని చెట్టుతో చేసేసారు. సింబల్స్, వావ్! ఎంత బాగుందో. నాకిదైతే చాలా నచ్చిందండి. మనం ఎక్కడైనా టేబుల్స్ పైన మనం డెకరేటివ్ మన ఇంట్లో కూడా దాన్ని పెంచుకోవచ్చు. ఇలా మిడిల్‌లో బుద్ధుడి విగ్రహం అనేది ఆ పార్క్‌లో ఉంది. అండ్ బుద్ధుడి యొక్క తన పుట్టిన నుంచి తన దశలు కూడా వీళ్ళు ఇక్కడ కింద నోట్ చేశారు. మీకు ఒకసారి చూపిస్తాను వాటిని. ఇదండి గౌతమ బుద్ధుని జీవిత దశలంట. అసలు థాట్స్ మా ఊర్లో అది కూడా చాలా హ్యాపీ నేనైతే. సో చూసే వాళ్ళకి కూడా వాటన్నిటి గురించి తెలుసుకుంటారు. అక్కడ చూడండి ఎంత బాగా ఆ ట్రీస్ మొత్తం ఏదో ఒక కొండ మీద వచ్చినట్లు సైడ్స్ భలే వచ్చాయి కదా. యాక్చువల్గా ఇటు పక్కన ఒక వేస్ట్ చెరువు ఉండేది. సో ఇప్పుడు దాన్ని కూడా సీనరీ ఏరియా లాగా మార్చేశారు. వాళ్ళ థాట్స్కి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్గా ఆ పార్క్ ఎక్కడుందో చూసేయండి. సో ఎస్, దిస్ ఇస్ కందుకూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ అయింది. ఈ పార్క్లో మేము పైకి చూస్తే గబ్బిలాలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే నేను షాక్ అయ్యాను. గబ్బిలాలు అన్నీ వేలాడుతూ ఉన్నాయి అలాగా. సో అది కూడా మీకు చూపిద్దామని వీడియో తీసుకున్నాను. ఈ చెట్టు కిందే యాక్చువల్గా టెంపుల్ ఉంటుంది. సో కొంచెం 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 ఈవినింగ్ అయ్యే కొద్దీ ఎక్కువ పీపుల్ వస్తూ ఉన్నారు. సో ఇక్కడ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కవిత్వాలు రాసేవాళ్ళు ఉన్నారు, పొయిటరీస్ ఉన్నారు, చక్కగా వచ్చి రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు, చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీ అండి నేనైతే. మీకు చెప్పాను కదా టెంపుల్ ఉందని, ఇదే అండి అది హనుమాన్ టెంపుల్. చాలా పీస్ఫుల్ ఉంటుంది, రోడ్డుకి మిడిల్లో ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా మా ఊర్లో రీసెంట్గా ఓపెన్ చేసిన పార్క్ వెళ్ళి ఆ డే నేను స్పెండ్ చేసేసి వచ్చాను.